వందనాలు. గడిచిన మాసమంతయు మనల్ని సంఘాన్ని సురక్షితంగా కాపాడి వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఒంగోలు వారి పెళ్లి వివాహ వేడుక. సతీష్ శిరీష అనే వారికి వివాహం జరగలేదు. సాయంత్రం 7 గంటలకి ఎంకేఎస్ మహల్ హాల్లో ఓల్డ్ వాషర్ మెన్పేట్ అక్కడ వివాహం జరగలేనది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఆయనవరంలో సహోదరుడు ఎలీషా వాళ్ళ తల్లిగారు గత దినాల్లో ప్రభువులను నిద్రించారు. వారి యొక్క జ్ఞాపకాలు కూడిక కూడా జరుగుతుంది. ప్రభు కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచేటట్లుగా అందరూ ఆ కుటుంబ క్షేమాన్ని కొన్ని స్తోత్రం చెప్తారు. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుంటూ, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 12వ వాక్యాన్ని చదువుకుంటూ, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాను. చాలు చదవబడిన ఈ వాక్య భాగంలో జయించు వారిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాను. ఈ వాగ్దానం చెరివచ్చిన మీ అందరి పట్ల నా దేవుడు నెరవేర్చుదును గాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఆ ఫిలదెల్ఫియా సంఘస్థులు ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు. ఓ జీవితాన్ని జీవించాలని కోరుకున్న వారై ప్రభువులో వారు కొనసాగుతూ ఉండగా వారికి వ్యతిరేకంగా లోకము, పాపము, సాతాను పోరాడుతున్న సమయంలో దేవుని వాక్యము చేత ప్రార్థన ద్వారా ఆ ఫిలదెల్ఫియా సంఘస్థులు పోరాడి ప్రార్థించి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన మనము కూడా మన పట్ల దేవుడు కోరుకునేది ఏంటంటే జయాన్ని ఆయన కోరుచూ ఉన్నారు. గత దినాల్లో దేవుని ప్రజలైన మీరు ఓ ఉన్నతమైన జీవితాన్ని ప్రభువులో చేస్తూ ఇదిన వరకు మీరు చేయవచ్చారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ మాటను బట్టి జీవితాన్ని ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించును గాక. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదేదో లోకంలో ఉంటున్న ప్రజల కొరకు రాయబడిన వాగ్దానం కాదు, కానీ సంఘస్థులకి, ఫిలదెల్ఫియా సంఘస్థులకి రాయబడిన వాగ్దానం, దేవుని ప్రజలకు ఇవ్వబడిన వాగ్దానం. ఈ ఫిలదెల్ఫియా అనే మాటకి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే, గ్రీకు పదం ఆ మాటకు అర్థం ఏంటంటే సహోదరుల ఐక్యత అని అర్థం. ఈ ఐక్యత అండి సహోదరుల ఐక్యత అని అర్థం. ఈ ఫిలదెల్ఫియా సంఘస్థులు చాలా ఐక్యత కలిగిన వాడు. ఎక్కడ అనైక్యతకు భిన్నంగా వాడు నడిచిన వాడు కాదు. వాడు ఎక్కడెక్కడి నుంచో వాడు చేరి వచ్చారు, కానీ సంఘంలో చేరి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక మాటతో, ఒక ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో నడుచుకున్న సంఘస్థులు ఫిలదెల్ఫియా సంఘస్థులు. అందుకే ఆ సంఘాన్ని గురించి సహోదరుల ఐక్యత కలిగిన సంఘము ఫిలదెల్ఫియా అనే ఆ మాట వాళ్లకు వర్తిస్తుంది. దేవుని ప్రజలైన మీరు కూడా జగత్తు పునాది వేయబడకు మునుపే ప్రభు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ సంఘ సహవాసానికి తీసుకొచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మీరు చెప్పవచ్చు, కొరకుపేట, తండ్యారపేట, ఇంకా కొరతూరు, రకరకాల ఏరియాల నుంచి మీరు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో మనం చేరి వచ్చాం. ఇక్కడ ఒక అక్షయ అనుబంధం చేత బంధింపబడి ఉన్నారు. ఒక ఐక్యతలోనికి మీరు తీసుకొని రాబడ్డారు. ఈ ఐక్యతలోనికి రావాలి అంటే అందరి వల్ల కాదు. ఎంతో మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, కానీ
దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి ఈ సహవాసానికి ప్రభువే తీసుకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఐక్యతలోనికి, ఈ సహవాసంలోనికి మీరు వచ్చుట ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఒకవైపు భౌతికంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆత్మీయంగా కూడా మీరు బలపరచబడుతూ ఉన్నారు. 133వ కీర్తన మొదటి చరణంలో వాక్యం చెప్తుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఈ విధంగా దేవుని సన్నిధిలో వచ్చుట ద్వారా దేవుడు మీ కుటుంబాలని, మీ పిల్లల్ని తరతరాల వరకు ఆశీర్వదించుగాక. ఈ ఐక్యతలోనికి మీరు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన అనుభవిస్తూ ఉన్నారు. భౌతికంగా కూడా మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఈ సంఘంలో ఉంటున్న గొప్పతనాన్ని, శ్రేష్ఠత్వాన్ని మీరు పొందుతూ ఉన్నారు. మీ కుటుంబాల్లో ఏదే కార్యక్రమం జరగాలన్నా సేవకులుగా మమ్మల్ని మీరు ఆహ్వానించినప్పుడు అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లల వివాహాలు జరిపించబడుతూ ఉన్నాయి. ఇంకా ఏ కార్యక్రమం అయినా కూడా ఇల్లు ప్రారంభోత్సవం జరుగుతుంది, ఇటు పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చనిపోయినా కూడా ఆ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సేవకులు లేనిదే ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదు, లేవీయులను విడవకూడదు సుమి అని పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయబడిన మాటను బట్టి ఈ సహవాసానికి వచ్చిన మీరు సంఘ సహవాసంలో, సేవకుల సహవాసంలో ఉండటం ద్వారా భౌతికంగాను ఆత్మీయంగాను మీరు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఇంకా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ మే మాసం అంతయు కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం సెలవించినట్లు ప్రతి విషయంలో మీకు శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించుగాక. ఈ ఐక్యతలో ఉంటున్న వాళ్ళకి, సహవాసంలో ఉంటున్న వాళ్ళకి అట్టి ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సహవాసానికి చేరడం అనేది చాలా గొప్ప కార్యం. నేను మీ మధ్యలో నిలిచి వాక్యం చెప్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు ఈ విధంగా సంఘముగా చేర్చబడుతున్నారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పమే అని గుర్తెరిగి ఫిలిదెల్ఫియా సంఘస్థులు ఆనాడు ఏ విధంగా సహోదరుల ఐక్యత కలిగి ఉన్నారో అట్టి ఐక్యత సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కలిగి ఉండుగాక. తద్వారా ఆశీర్వాదము, శాశ్వత జీవాన్ని తన ప్రజలకు అనుగ్రహిస్తారు. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఒక కర్రని సులభంగా విరగొట్టగలరు. ఒక 10 కర్రలు చేత ఉంచి విరగొట్టమంటే ఈజీగా విరగొట్టలేదు. కారణం ఏంటంటే ఐక్యతలో అంత బలం ఉంటుందండి. ఈ హోసన్న మినిస్ట్రీ యొక్క ఐక్యత అన్నప్పుడు ఈ గొప్ప ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఇందులో దాగి ఉన్నది. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. అంటే ఐక్యతలోనికి మీరు చేర్చబడ్డారు కాబట్టి మీరు, మీ సంతతి వాళ్ళు, మీ పిల్లలు దేవుని మందిరావరణములో చిరకాలము వర్ధిల్లుదురుగాక. ప్రియమైన వారలారా, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేయడం అంటే ఏంటి? ఎవరు జయిస్తారో, ఏం జయించాలి? లోకంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నేను జయించాలి, ఆ దేశాన్ని ఓడించి అని అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఆ దేశాన్ని స్వాతంత్రించుకోవాలని. యుద్ధాలు చేయటానికి గల కారణం ఏంటంటే ఆధిపత్యపు పోరు అని అంటారు. ఉక్రెయిన్ ప్రాంతాన్ని మేము స్వాధీనపరచుకోవాలి, మేము ఆ పట్టణాన్ని జయించి స్వాధీనపరచుకోవాలి అని రష్యా పోరాడుతుంది. యుద్ధాలు ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ యుద్ధాలు మనం చేయట్లేదు. కానీ లోకంతో, పాపముతో, సాతానుతో మనకు యుద్ధం ఉన్నది. ఆ యుద్ధాన్ని జయించి మనము సింహాసనాన్ని చేరగలగాలి. హల్లెలూయా. ఆ యుద్ధాన్ని మనం జయించగలగాలి. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీరు పోరాడన్నది శరీరులతో కాదు కానీ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహంతో మీకు పోరాటం ఉంది అంటాడు. ఆ దురాత్మ సమూహంతో దేవుని ప్రజలైన వాళ్ళు పోరాడి జయించినప్పుడు, జయించిన వారికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తారంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా,
దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసే అనుభవాన్ని గురించి 3 విషయాలు మీకు చెప్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానంటాడు. ఆలయాల్లో స్తంభాలు ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి. ఆ స్తంభంలో 3 భాగాలు ఉన్నాయండి. 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మరుగై ఉండే భాగం లేక పునాది అని అంటారు. ఒక స్తంభంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి పునాది లేక మరుగై ఉండే భాగం. పునాది అనేది చాలా ముఖ్యం. ఒక ఇల్లు కట్టడానికి, ఒక మందిరం కట్టడానికి ముందుగా పునాది వేస్తారు. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయను అని కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. పునాది సరిగ్గా ఉండాలి. ఈ మధ్య చెన్నైలోనే ఒక ప్రాంతంలో, తమిళనాడులోనే పాండిచ్చేరి అనుకుంటా, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయింది. కారణం ఏంటి అంటే పునాది సరిగ్గా లేదు కాబట్టి కూలిపోయింది అని అంటారు. పునాది సరిగ్గా ఉంటే ఎంతటి పెద్ద బిల్డింగ్ అయినా కూడా కూలిపోవటానికి అసాధ్యం. ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క పునాది క్రీస్తులో వేయబడి ఉన్నది. హల్లెలూయా. పునాది మన జీవితం ఎవరి మీద ఎక్కడ వేయబడి ఉందంటే క్రీస్తు మీద వేయబడి ఉంది. ఒక స్తంభానికి మొట్టమొదట పునాది అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు గమనించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుచున్నది అని అంటారు. ఈ ఎఫెసీ సంఘస్థులు కూడా క్రీస్తు మీద పునాది వేయబడిన దేవుని ప్రజలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా సంఘానికి కార్నర్ స్టోన్ ఎవరు అంటే క్రీస్తు యేసే. హల్లెలూయా. క్రీస్తు యేసే 2024 సంవత్సరాల క్రితం దైవజనుడు యేసయ్య గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ మందిరానికి పునాది వేశారు. మందిరం కట్టబడింది. సహకరించిన విశ్వాసులు మీరు కూడా ఉన్నారు. పరిచర్య జరుగుతూ ఉంది. ఈ పునాది దేని మీద వేయబడి ఉందంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యేసు నామాన్ని చెప్పి ఈ మందిరానికి పునాది వేశారు. క్రీస్తు యేసే ఈ సంఘానికి ముఖ్యమైన మూలరాయి, కార్నర్ స్టోన్. కాబట్టి ఈ సంఘము నాదని నేను చెప్పలేను, మీదని మీరు చెప్పలేను. ఈ సంఘానికి కార్నర్ స్టోన్ క్రీస్తు యేసే. మీరు సహకరించి ఉండవచ్చు, ప్రోత్సాహపరిచి ఉండవచ్చు, సేవకుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని కోరిన వారే. కానీ ఈ సంఘానికి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. ఈ పునాది మీద కట్టబడినప్పుడు మాత్రమే మనము సీయోను యెరూషలేము పట్టణాన్ని చేరగలము. హల్లెలూయా. ఈ పునాది కాకుండా ఏ పునాది మీద కట్టబడ్డా కూడా రాళ్ళు ఉన్నాయి, మట్టి కూడా ఉంది. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, బండ మీద వేసిన పునాది కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంటుంది. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది స్థిరంగా నిలిచి ఉండటానికి అవకాశం లేదు. గాలి వస్తుంది, వరదలు వస్తాయి. పునాది సరిగ్గా లేనందువలన ఆ ఇల్లు కూలిపోతుందని వాక్యం చెప్తుంది. మునుపు మీతో చెప్పినట్లుగా ఆత్మీయ జీవితంలో కూడా భౌతికంగా సంఘానికి పునాదులు వేశాం, స్తంభముగా నిలిపాం. ఇప్పుడు దేవుని ప్రజలైన మన పునాది క్రీస్తు మీద నిలిచి ఉండును గాక. మన పునాది క్రీస్తు మీద. ప్రియమైన వారులారా, మీరు అర్థం చేసుకోండి. మనము క్రీస్తు మీద పునాది వేయబడిన అనుభవంలో ఉన్నాం. మీకు అర్థమయ్యేటట్లు ఒక రెఫరెన్స్ చెప్తాను. 40వ కీర్తన 2-3 చరణాలు మీరు చూడండి. యేసుక్రీస్తును మీరు అంగీకరించిన ప్రారంభ దశనే పునాది అని అంటారు. నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అంటాడు కీర్తనాకారుడు. బండ మీద వేయబడిన పునాది అది స్థిరంగా ఉంటుంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోతుంది.
ఆత్మీయంగా దేవుని ప్రజలైన మన పునాది ఎవరి మీద వేయబడి ఉన్నదంటే క్రీస్తు మీద వేయబడి ఉంది. యేసుక్రీస్తును మీరు ఎప్పుడైతే ప్రారంభంలో అంగీకరించారో ఆ రోజు నుండియే మీ యొక్క పునాది క్రీస్తు మీద నిలబడి నడిపించబడుతూ ఉన్నారు. దావీదు గారు అంటారు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. ఒక బురద గుంటలో ఒక ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వాళ్ళు ఒకరికొకరు చూసుకొని నీవు నన్ను లేపరా లేపరా అని అంటే లేపగలరా? లేపలేదు. ఇద్దరు బురదల గుంటలు పడ్డారు కాబట్టి. అయితే లేపటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన నన్ను పైకి లేవనెత్తెను అని కీర్తనాకారుడు దావీదు చెప్తూ ఉన్నాడు. లేపిన దేవుడు నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఒకటి, జిగటగల దొంగ ఊబిలో నుండి క్రీస్తు మనల్ని లేపాడు. రెండవది, లేపిన దేవుడు మన అడుగులను బండ మీద స్థిరపరచాడండి. దేవునికి మహిమ గాక. ఆ అనుభవాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీ ప్రీవియస్ డేస్, గతాన్ని ఒక్కసారి మీరు తలంచారు. మీరు ఏ స్థితిలో ప్రభువు నమ్ముకున్నారో ఆ రోజును మీరు గుర్తు చేసుకోవాలి. ఏ రోజు మీరు బాప్తిసం తీసుకున్నారో ఆ రోజు మీరు గుర్తు చేసుకోవాలి. మీ స్థితిని మార్చిన ప్రభువుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా జీవితకాలం అంతా కూడా కీర్తనాకారుడు సెలవిచ్చినట్లు రక్షణ పాత్రలను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించదను అని యేసయ్య నామస్మరణ మీరు చేస్తూ ఉన్నప్పుడు వాక్యం చెబుతుంది, నీతిమంతుల గుడారంలో రక్షణకు వచ్చిన ఉత్సాహ సంగీత సునాదము వినబడును గాక. ఈ మే మాసం అంతయు కూడా మీ కుటుంబాలలో రక్షణ సునాదాలు వినబడును గాక. సంతోషము సమాధానము నిలిచి ఉండదు గాక. మీ అడుగులు బండ మీద స్థిరపరచబడి ఉన్నాయి కాబట్టి మీ కుటుంబాలలో అట్టి ఆశీర్వాదాలు అనుగ్రహింపబడును గాక. అయితే చీకటిగల దొంగ ఊబిలో నుండి లేపబడకపోయి ఉంటే, మన అడుగులు బండ మీద స్థిరపరచబడకపోయి ఉంటే ఈ రోజున ఈ దిన వరకు మీరు మనం ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు కాదు. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప చేత ఆయన మనల్ని జగటగల దొంగ ఊబిలో నుండి లేపాడు. రెండవది, బండ మీద క్రీస్తు మీద మనల్ని స్థిరపరచాడు. అందుకే వాక్యం కూడా చెప్తుంది, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచు ఉన్నారు. మీరు అనుకుంటారేమో, నేను దేవుని చేత ఆశీర్వదించబడుతున్నానంటే నా యొక్క ఎడ్యుకేషన్, నా యొక్క తెలివితేటలు, జ్ఞానము, నాకున్న ఆస్తి, నాకున్న గొప్పతనము అని కానే కాదు. యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది, మన నీతి అంతయు కూడా మురికి గుడ్డ లాంటిది అని. యేసుక్రీస్తు మన అనీతిని దూరపరిచి నీతిమంతులుగా చేశాడు. శిలువలో మన కొరకై కాల్చిన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడటం ద్వారానే ఈ రోజున మిమ్మల్ని బట్టి మీ పిల్లల్ని కూడా నా దేవుడు ఆశీర్వదించుగాక. ఆ ఆశీర్వాదాలు, శాశ్వత జీవము మీ కుటుంబాలలో మీ పిల్లల పట్ల నిలిచి ఉండ నిమిత్తమై మీ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉదయాన్నే లేచి, ప్రభువా మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం అని చెప్పి రక్షణను మీరు తలంచుకుంటూ ఎంతగా స్తుతిస్తూ ఉంటారో మీ కుటుంబాలలో అంతగా సంతోషము, సమాధానము, సమృద్ధిగా ఈ మాసమంతయు అనుగ్రహింపబడును గాక. జీవితకాలం అంతయు కూడా ప్రభువా నా బ్రతుకుగా మార్చావు కదా అని ప్రభునామస్మరణ మీరు చేయగలగాలి. స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రారంభ దశలో ప్రభు నమ్ముకున్న ఆ అనుభవమే పునాది. ఒక స్తంభం నిలవబడటానికి మొట్టమొదట పునాది అవసరం. పునాది మీకు అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తారు. ఆ మధ్య ఒక కుటుంబానికి నేను వెళ్ళాను. అద్దెకి దగ్గర ఒక కుటుంబాన్ని దర్శించాను. ఆ కుటుంబంలో ఒక తల్లిగారు ఉండేవాడు. వృద్ధాప్యంలో ఉంటున్న తల్లిగారు. ఆమె సేవకులన్నా, మందిరం అన్నా, ప్రార్థన అన్నా ఎంత ప్రాణమో. బయటికి వెళ్ళినప్పుడల్లా వెస్లన్న బాగున్నారా, అబ్రాహ్మణ బాగున్నారా, ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు కాబట్టి. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఆ తల్లిగారే వచ్చి, ఆమె టీచర్ కాబట్టి ఆ తల్లిగారు వచ్చి సపోర్ట్ చేసేది, ఆర్థిక సహాయాన్ని అందించేది. సేవకులన్నా, మందిరం అన్నా ప్రాణం అండి. ఇప్పుడు కూడా అంత ప్రాణం. కానీ ఆమెకి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ ఇంటికి వెళ్తే ఆవిడ కొడుక్కి అంత సరైన ప్రార్థన, ఆత్మీయ అనుభవాలు ఆయన కానీ
తన భార్యకు కానీ ఏమాత్రం లేదు. ఓ రిసీవింగ్ కానీ లేకపోతే మందిరాన్ని గురించిన ఏదైనా మాటలు కానీ ఏవి వాళ్ళకు పడవు. ఆ తల్లి అంటదయ్యా, ఎంతో ప్రయాసపడ్డారు, నా పిల్లలు కూడా వాళ్ళు దైవ మార్గంలో నడిపించబడి దైవాసక్తి కలిగి సత్యాసక్తి కలిగి వాళ్ళు నడిపించబడాలని నేను ఎంత ప్రయాసపడ్డా, నా వల్ల కావట్లేదయ్యా, వదిలేశాను అని ఆ తల్లిగారు చెప్తారు. ఈ తల్లి మాత్రం ప్రభువులో స్థిరపరచబడి ఆమె చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఆ ఆత్మీయ అనుభవాలను బట్టి సంఘక్షేమాన్ని సేవకుల క్షేమాన్ని కోరి ఎప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా ఆమె ప్రోత్సాహపరిచి సహకరిస్తూ దైవ సంబంధించిన కార్యక్రమాలకు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. నేను అప్పుడు అనుకున్నాను, ఈమె యొక్క పునాది అది స్థిరంగా నిలిచి ఉన్నది బండ మీద. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయను? పునాది సరిగ్గా లేనప్పుడు దాని మీద ఎంత పెద్ద 3-4 స్టేర్ బిల్డింగ్ కట్టినా అది నిలిచి ఉంటుందా? నిలిచి ఉండదు, ఒక రోజున కుప్పకూలిపోయింది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీ పునాది బండ మీద స్థిరపరచబడదు కాక. ప్రియమైన వారు, ఒక్క విషయాన్ని మీకు చెప్తాను. మీరు బండ మీద మీ అడుగులను స్థిరపరచుకున్నప్పుడు మీ పిల్లలు కూడా ఒక సరైన పునాది వేయగలగాలి. అందుకే సండే స్కూల్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి పునాది చక్కగా ఉండాలి. దైవ సంబంధమైన పాటలు వాక్యాలు నేర్చుకొని వాళ్ళు ఉన్నతమైన శిఖరాగ్రానికి రావాలి అని. నేను ఈ రోజున మీ ముందు నిలిచి వాక్యాలు చెప్పగలుగుతున్నానంటే చిన్నప్పటి నుండి నేను కూడా సండే స్కూల్ నేర్చుకున్న వ్యక్తినే. కాబట్టి పునాది సరిగ్గా ఉన్నప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉండగా వాళ్ళు సంఘానికి మూల స్తంభాలుగా మార్చబడదు కాక. చాలా మంది యవనస్తులను గమనిస్తూ ఉంటారు. కర్నూలులో ఉన్నప్పుడు యవనస్తులు చాలా మంది మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళను బట్టి వాళ్ళ తల్లిదండ్రుని కూడా రక్షించుకొని మందిరానికి తీసుకొచ్చేవాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు యవనస్తులైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళు చిన్నప్పటి నుండి క్రీస్తులో పునాది వేయబడి నడిపించబడుతున్నారు కనుక వాక్యాన్ని గురించి, ప్రార్థన గురించి, దైవభక్తుల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను కూడా రక్షించుకొని మందిరానికి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ పిల్లలకు మంచి పునాది మీరు వేయగలరు కాక. మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళను వాక్యములో మీరు పెంచాలి. అందుకే ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంది, మీరు యెరూషలేముకు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీరు మీ పిల్లలు పాలు తాగే పిల్లలను కూడా మందిరానికి తీసుకొని రండి అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. కారణం ఏంటంటే మీ పునాది క్రీస్తు మీద వేయబడాలి. మీ పిల్లలు జీవితాలు కూడా రాబోయే రోజుల్లో ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా వాళ్ళు కూడా దైవభక్తులు ఎదిగేటట్లుగా ఈ రోజు నుండి మంచి పునాది మీరు వేయగలగాలి. అప్పుడే వాళ్ళు ఎదిగినప్పుడు ఉన్నతమైన స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పగలగాలి. కొన్ని చోట్ల వాళ్ళు చెప్తూ ఉంటారు, క్రీస్తుని గురించి మాకు అంతగా తెలియదు, మేము ప్రభుని నమ్మని వాళ్ళము, కానీ చిన్నప్పుడు క్రిస్టియన్ స్కూల్లో మిషనరీ స్కూల్లో చదవటం ద్వారానే మా పునాది బాగున్నది కాబట్టి ఈ రోజున మేము క్రీస్తును ఎరిగి ఉన్నాము అని చాలా మంది సాక్ష్యం చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీ పునాది, మీ పిల్లల యొక్క జీవితం యొక్క పునాది క్రీస్తు మీద వేయబడును గాక. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు మీ పిల్లలను కట్టబడును గాక. తద్వారా భౌతికంగాను ఆత్మీయంగాను నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ స్తంభము యొక్క మొట్టమొదటి భాగము పునాది. రెండవది నిలబడిన భాగం, నిలిచి ఉండే భాగం అండి. స్తంభమునికి పునాది వేస్తారు. రెండవది నిలిచి ఉండే భాగం. ప్రియమైన వారలారా, 52వ అధ్యాయం కీర్తనలు 52వ కీర్తన 8వ చరణాన్ని మీరు చూడండి. నిలిచి ఉండే భాగము సాక్ష్య జీవితానికి గుర్తై ఉన్నది. కీర్తనాకారుడు దావీదు తన గురించి తాను సాక్ష్యం చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుచూ ఉన్నాను అంటాడు. దావీదు దేవుని మందిరములో నిలిచి మీ గురించి మీరు సాక్ష్యం చెప్పండి అన్నప్పుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మరి మీరు సాక్ష్యం చెప్పండి అన్నప్పుడు మీరేం చెప్తూ ఉన్నారు? మీ గురించి మీరు సాక్ష్యం ఏమని చెప్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి.
దావీదైతే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, తన గురించి తాను ఒక గుడ్ టెస్టిమనీ చెప్పుకోగలుగుతున్నాడు. ఈ రోజున దేవుని ప్రజలైన మనము కూడా ఓ మంచి సాక్ష్యం కలిగిన వారమై ఉందో గాక. సంఘానికి స్తంభము దేవుని మందిరంలో స్తంభముగా చేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. స్తంభముగా నిలిచి ఉండటానికి పునాది అవసరం. రెండవది నిలిచి ఉండే భాగం. నిలిచి ఉండే భాగం ఫర్ టెస్టిమోనియల్ లైఫ్. దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యాన్ని కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు అని అంటారు. సాక్ష్యం అనేది డిపెండ్ అపాన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాల మీద ఆధారపడి ఉంటుందండి. మనము జీవించే విధానాన్ని బట్టి మంచి సాక్ష్యం కలుగుతుంది. ఒక వ్యక్తి చెడుగా బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆ చెడుగా జీవించే వ్యక్తిని బట్టి వీడు మంచివాళ్ళు అని చెప్పలేదు. మంచిగా బ్రతికినప్పుడు వీళ్ళు మంచివాళ్ళు అని చెప్తారు. యోబు గురించి సాతాను గాడి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1-3 వాక్యాలు గమనిస్తే, యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునికి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు రాయబడి. ఆ క్రింద వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును నీవు చుట్టూ కంచె వేసావు కదా, అందుకే అతడు యథార్థంగా ఉన్నాడు అని అంటాడు. సాతాను గాడే స్వతహా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా సేవకుడైన యోబు యథార్థవర్తనుడు. హల్లెలూయా. అతనిలో ఉన్న ఆ గుడ్ క్యారెక్టర్స్ ని బట్టి, స్వభావాలను బట్టి దేవుడు యోబును భూజ దేశం అంతటా కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే నీలో ఏదో మంచి చూసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీలో ఒక మంచి స్వభావాలు ఉండబట్టి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ స్వభావాలు లేకపోయి ఉంటే మనం ఏ విధంగా ఉండేవాళ్ళమో తెలియదు. ఆనాడు ఊచ దేశమందు దేవుడు ఉన్నతమైన స్థితిలో యోబును ఉంచాడు అంటే ఆయనలో ఈ 4 స్వభావాలు ఉన్నాయి. దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని చెప్పగలుగుతున్నాడంటే ఆయనలో ఓ మంచి దైవ సంబంధమైన గుణాలు ఉన్నాయి. దావీదు అంటాడు, దినమునకు నేను 7 మార్లు ప్రభువుని స్తుతించగలను. ఎల్లప్పుడూ కీర్తనలు పాడడం, స్తుతించడం, ప్రార్థించడం ఇవే ఆయన జీవితంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాజు ఉన్నవాడు ప్రార్థనకు సమయాన్ని ఇస్తాడా? రాజు ఉన్నవాడు వాక్యాన్ని చదవటానికి, ధర్మశాస్త్రాన్ని చదవటానికి సమయం ఇస్తాడా? ఉండదు. అయినా కూడా 27వ కీర్తన 4వ చరణంలో యెహోవా యొక్క ఒక్క వరము నేను అడిగితే జీవితకాలం అంతయు నా దేవుని మందిరములో నివాసము చేయగోరుదును అని ఆ ఒక్క వాంఛతో బ్రతుకుట చేత దావీదుని సాక్షిగా దేవుడు తన మందిరములో నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఇష్టపడినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ఎందు, ప్రార్థన ఎందు మీరు నిలకడగా ఉన్నట్లయితే ఇటు సాక్ష్యాన్ని మీరు కూడా పొందగలుగాక. దైవ భక్తికి సంబంధించిన కార్యక్రమాల్లో దైవికమైన గుణగణాలు కలిగి ఉండటం చేత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలము. ఒక 6 నెలలు త్రాగుడు పోతాడుతో మంచివాడు సావాసం చేస్తే వాడు వేడైపోతాడు రాయబడి. మంచి సాక్ష్యం కలిగిన వాడు కూడా చెడిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలైన వాడు మీకు కలిగిన సాక్ష్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలరు కాక. ఆ మధ్య ఒక చిన్న బాబు వచ్చి వాళ్ళ నాన్న గురించి చెప్తూ ఉన్నాడు. పాస్టర్ గారు, అన్న మా నాన్న త్రాగుడు పోతాడు, మా నాన్న గురించి మీరు ప్రార్థన చేయండి. ఇంకొక యవనస్తుడు వచ్చి అతను చెప్పిన మాట ఏంటంటే, మా అమ్మ పెద్ద వ్యభిచారి, నేను అందుకే మా ఇంటికి అస్సలు వెళ్ళనన్న, మా అమ్మ బాగా మంచిది కాదు అని అంటాడు. పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్తున్న సాక్ష్యం ఈ రోజుల్లో ఎలా ఉందో ఆలోచించాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్తున్న సాక్ష్యం ఎలా ఉందో ఆలోచించాలి. కనుక బలలో పాల్పొందబోతూ ఉన్నాం. బలలో పాల్పొందబోతుండగా ఓ మంచి మనస్సాక్షితో బలలో పాల్పొందుగాక. ఓ సాక్ష్య జీవితం
కలిగి దేవుని ప్రజలైన మీరు జీవించినప్పుడు మీకు మాదిరిగా మీ పిల్లలు కూడా నడిపించబడుతూ ఉంటారు. స్తంభముగా నిలిచి ఉండే భాగం అన్నప్పుడు ఓ సాక్షి జీవితం అండి. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చదనము అనేది సమాధానానికి గుర్తు. దావీదు ఎప్పుడు కూడా దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకోలేదు. ఒక సందర్భంలో పోగొట్టుకున్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గర్దిస్తూ ఉన్నాడు, ఇదిగో దావీదు, నీవు చేసినటువంటి పాపం ఎవరికి తెలియదని అనుకున్నావు, దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తనను సరిచేసుకుంటే తప్ప నీవు క్షేమంగా ఉండలేవు అని చెప్పి నాతాను ప్రవక్త ద్వారా గద్దిస్తే దావీదు 51వ కీర్తనలో ప్రభువా నన్ను హిస్సోపుతో కడగండి అని చెప్పి తను తాను పరిశుద్ధపరచుకొని తను తాను నూతనపరుచుకొని ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయకు ప్రభువా అని 51వ కీర్తనలో 12 విషయాలు దావీదు ప్రార్థన చేశాడు. 10 మాటలు తన గురించి ఓ సెల్ఫ్ సైంటిఫికేషన్, తన వ్యక్తిగత జీవితం యొక్క శుద్ధీకరణ కొరకు వాడిన 10 మాటలు ఉన్నాయి. మరలా మిగతా 2 మాటలు యెరూషలేము సీయోను గురించి రాయబడి ఉన్నాయి. ఈ రోజున దేవుని ప్రజలైన మీరు మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకుందరుగాక. పనిలో పాలు పొందబోతూ ఉండగా ఓ మంచి మనస్సాక్షితో పనిలో పాలు పొందుతూ ఉన్నారు. ఆ మనస్సాక్షిని కడ వరకు ప్రతి ఒక్కరు కాల్చుకోవాలి. వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు అనడానికి బదులుగా ప్రభు నేను సరిలేదు, నన్ను మీరు సరిచేయండి అని ఎవరికి వాళ్ళే మంచి మనస్సాక్షితో పనిలో పాలు పొంది నిత్య రాజ్యానికి వారసులు అవుతారుగాక. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటున ఎత్తబడి గుంపులో మూడవదిగా ఆ స్తంభములో ఉన్న ఇంకొక అనుభవం ఏంటంటే, ఒకటి పునాది ఉంటుంది, రెండవది నిలిచి ఉండే అనుభవం, మూడవది ఆ స్తంభం పైన మోపు ఉంటుందండి. మోపు, స్తంభము మోస్తూ ఉంది. 126వ కీర్తన 5-6 వాక్యాలు మీరు చూడండి. స్తంభము పైన దానిని మోస్తూ ఉంది, మోపు భారాన్ని మోస్తూ ఉంది. 126వ కీర్తన 5-6 వాక్యాలు. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తారు, విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. ఇక్కడ విత్తనాలు అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం. విత్తనాలు విత్తబడుతూ ఉన్నాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ మొదలు పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను విత్తబడ్డాయి. మంచి నేలను విత్తబడిన విత్తనాలు అవి 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగా ఫలించెను. హల్లెలూయా. విత్తనాలు విత్తబడ్డాయి, ప్రయాసతో విత్తుతూ ఉన్నాం. విత్తబడే వాక్యాలు అవి వ్యర్థమైపోతున్నాయి అంటే వ్యర్థం కానేరవు. ఎన్నో ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాలు విత్తబడుతూ ఉన్నాయి మందిరాల్లో. ఆ వాక్యాలు వ్యర్థం కానేరవు. కారణం ఏంటంటే ఈ సంఘ సహవాసం అనేది 5-fold మినిస్ట్రీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములో విత్తబడే ఆ విత్తనాలు వాక్యాల ద్వారా మీరు రోజు రోజుకి పరిపూర్ణులుగా మార్చబడుతూ ఉన్నారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను ప్రవక్తలుగాను సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను కొందరిని ఉపదేశకులుగాను నియమించను. ప్రియమైన వారలారా, స్తంభానికి పునాది అవసరం. రెండవది నిలిచి ఉండే భాగం, మూడవది మోసుకొని ఉండే అనుభవం. నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు దేవుడు. ఒక రోజున ప్రభు ఎదుట మనము ఒక స్తంభముగా దేవుని ఎదుట నిలిచి ఉండాలి అంటే ఈ రోజుల్లో మరొక మీతో చెప్పినట్లుగా పునాది, ఫౌండేషన్ చాలా ముఖ్యం. మీరు మీ పిల్లలు క్రీస్తు యేసు మీద మీ పునాది స్థిరపరచుకోగలగాక. రెండవది నిలిచి ఉండే భాగం మీరు మీ పిల్లలు మంచి సాక్ష్యాన్ని కలిగి దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె వర్ధిల్లుదురుగాక. ఆ స్తంభం మోస్తూ ఉంది. మనం వాక్యాన్ని మోయాలి. ఏం మోయాలండి? వాక్యాన్ని మోయగలగాలి. పనులు మోసుకొని వచ్చును. ఒక రైతు కష్టపడతాడు, ప్రయాసపడతాడు.
పంట వచ్చినప్పుడు సంతోషంతో అవి భారం అనిపించదు, కానీ సంతోషంగా పనులు మోసుకొని వెళ్ళిపోతారు. దేవుని ప్రజలైన మనము కూడా ఇక్కడ నిలిచి ఎంతో మంది సేవకులు మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అవన్నీ మీరు మోసుకొని వెళ్తూ ఉన్నారు మీ ఇంటికి. ఆ వాక్యాలు విత్తనాలు వ్యర్థం కానిరవు. తద్వారా మన సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు దినదినము పరిపూర్ణులుగా చేస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలో ఎంతో మంది సేవకులు, పెద్ద సేవకులు నిలిచి వాక్యాన్ని బోధించారు. అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడచ్చు, ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము వర్ధిల్లుచు ఉన్నారు. పరిపూర్ణులు అవటానికి అందరూ, అన్ని సంఘాలు అందరూ పరిపూర్ణులు కాలేరు. కొన్ని చోట్ల సంఘాలు ఉన్నాయి. రీసెంట్గా ఒక సంఘంలో గొడవలు వచ్చాయి. కారణం ఏంటంటే 2-3 పార్టీలు జరిగాయి. సంఘాలు చాలా చెదరైపోయాయి. ఒక గుంపోళ్ళు, ఒక కులస్తులు వచ్చి మార్నింగ్ ఆరాధన జరుపుకుంటారు అదే చర్చిలో. మరలా రెండవ గ్రూప్ వాళ్ళు వచ్చి మరలా మధ్యాహ్నం సర్వీస్, 2 సర్వీసులు జరుపుకుంటారు. మరియమ్మ గ్రూపు, మార్తమ్మ గ్రూపు అన్నమాట, 2 గ్రూపులు. ప్రియమైన వారులారా, పరిపూర్ణతలోనికి రావటానికి అలాంటి సంఘాలు సాధ్యపడుతుంది అంటే కానీ కాదు. అక్కడ కులభేదాలు ఉంటాయి, అక్కడ ఈ పెత్తనాలు ఉంటాయి, అక్కడ ఈ వేలం పాటలు ఉంటాయి. నిమ్మకాయలు, కోడిగుడ్లు అన్ని పెట్టి, నేను చిన్నప్పుడు మా సంఘానికి వెళ్ళేవాడిని. అక్కడ కోడిగుడ్డు వేలం పాట 5 రూపాయలకు ఒకసారి, 2 సార్లు 5 రూపాయలకు ఒకసారి, 2 సార్లు అని వేలం పాటలు వేస్తారు. ఇలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు లేని అనుభవంలో జీవిస్తున్న వాళ్ళు పరిపూర్ణులు అవుతారా అంటే కానే కాదు. ప్రేమిన వర్లరా, అలాంటి నామకాంతపు స్థితిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి ఈ సత్తువ కలిగిన సంఘానికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నామకాంతపు అనుభవం నుంచి విడిపించాడు, పరిపూర్ణతలోనికి రావాలని దేవుడు ఉద్దేశించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో రాజన్న సేవ చేశారు, యోహానన్న సేవ చేశారు, నిరీక్షణను సేవ చేశారు. వాళ్ళు 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ వాక్యం చేత విత్తనాలు విత్తబడుతూ ఉన్నప్పుడు వాటిని మీరు మోసుకొని వెళ్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలిసిన, పరిపూర్ణులు అవటానికి మీరు మోసుకొని వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు మోసుకొని వెళ్తూ ఉన్నారు పరిపూర్ణులు అవటానికి. అందుకే ఒక 2-3 సంవత్సరాలు, ఇప్పుడు నేను వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు ఫోన్ వచ్చేదో తెలియదు. అర్జెంటుగా సేవలో ట్రాన్స్ఫర్ అయిపోవాలి అంటే మీకు దండం అని చెప్పి నేను వెళ్ళిపోతాను. ఇంకో సేవకులు వస్తారు, వాళ్ళు 2 సంవత్సరాలు ఉంటారు, మరలా ఇంకో సేవకులు వస్తారు. ఇలా సంఘం పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఒక్కళ్ళే బోధిస్తున్నారు అనుకోండి, పాడింది పాట పాష్పల దాసురాని, ఇక అదే గోళ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చేంజెస్ ఇక అర్థం అవ్వాలంటే, మనిషి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే రకరకాల ఆహార పదార్థాలు తినాలి. నేను స్వీటే తింటాను అంటే షుగర్ పెరిగిద్ది 500, 600, 700. నేను కాకరకాయ తింటానంటే మరలా లో బీపీ వచ్చి డౌన్ అయ్యి ఎప్పుడు పోతారో తెలియదు. అన్ని సమతులమైనటువంటి ఆహారం అవసరం. కాబట్టి ఒకళ్ళు గద్దించే వాళ్ళు ఉంటారు, ఖండించే వాళ్ళు ఉంటారు. అప్పుడు మీకు అర్థమైపోయింది వీళ్ళు నిలిచి ఉంటారా లేదా అంటారు. ఖండింపు, గద్దించే అనుభవాలు ఉంటాయి కొంతమందికి. అప్పుడు ఖండింపుకు, గద్దింపుకు వెళ్ళిపోతే ఇక అంతే సంగతులు. ఆ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాను, ఒక సహోదరుడు అన్న గతంలో వచ్చేవాడిని ఫలానా ఆయన ఉన్నప్పుడు తిట్టాడు, అందుకే రాలేదు. ఇప్పుడు మీరు ఎంత తిట్టినా మీరు వెళ్ళరు. కారణం ఏంటంటే ఈ సంఘంలో ఉంటున్న అనుభవాలన్నీ మీరు బాగుగా తెలుసుకుంటారు. హల్లెలూయా. గద్దింపు ఉంటుంది, హెచ్చరికలు కూడా ఉంటాయి. గద్దించినప్పుడు పారిపోయారు అనుకోండి, పరిపూర్ణతలోనికి రాలేదు. అందుకే వాక్యం చెప్తుంది, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఆ కొందరుగా ఈ సంఘంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. 50 రోజుల్లో ఇక్కడ ఉంటున్న ఆత్మీయ ఆశీర్వాదాలు పొందిన నిమిత్తం సంఘంలో ప్రతి ఒక్కరూ స్థిరపరచును గాక. అపొస్తలుల యొక్క బోధలు మిమ్మల్ని మధ్యలో చేయుదురు గాక. ఆనాడు అపొస్తలుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టెల చుట్టూ, ప్రాంతంలో తెగక ఉన్నట్లుగా ఆ 4 అనుభవాలను దేవుని ప్రజలైన మీరు స్థిరులై ఉందురు గాక. ఎప్పుడైతే విత్తబడిన వాక్యాలు, ఉపదేశాలు మీరు మోసుకొని వెళ్తారో
మీ జీవితాలు ఎలా మార్చబడతాయో తెలిసిన 72వ కీర్తన 16వ చరణాన్ని మీరు చూడండి. 72వ కీర్తన 16వ చరణంలో, దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. దేవుని యొక్క వాక్యాలు మోసుకొని మీరు వెళ్ళి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మీ జీవితాలు పచ్చగా ఆశీర్వాదకరంగా ఉండదు కాక. పచ్చటి వృక్షాలు, సస్య సమృద్ధి, పర్వత శిఖరముల మీద ఉన్న పచ్చటి అనుభవాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటుంది. ఎడారి ప్రాంతంలో వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. పచ్చటి ప్రాంతాలు ఉన్నాయనుకోండి, అది చూడటానికి రమణీయంగా ఉంటుంది. అదేవిధంగా ఉపదేశము చేత, వాక్యాల చేత మీరు కట్టబడి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మీరు మీ పిల్లలు సంఘ సహవాసములు సస్య శ్యామలంగా పచ్చటి సస్య సమృద్ధి కలిగి లెబానోను వృక్షాల వలె మీరు తాండవం ఆడుచున్నట్లు నా దేవుడు సహాయం చేయను కాక. ఈ ఉపదేశములు, ఈ వాక్యాల చేత ఒక మోపు మోయబడుతుంది. వాక్యాలు మోసుకొని వెళ్తూ ఉన్నారు. మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒకళ్ళు చెప్పిన మాటలే, ఒకళ్ళు చెప్పిన ఉపదేశాలే మీరు మోసుకొని వెళ్ళట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 9 వాక్యాల వరకు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఆ సంఘంలో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఏంటి ఆ విభేదాలు అంటే, కొందరేమో నేను పౌలు వాడని అంటారు. మరికొందరు మేము ఆ అపోల్లో వాళ్ళకు సంబంధించిన, అపోల్లో సేవకులకు సంబంధించిన వాడము అని అంటారు. ఆ విభేదాల మధ్యలో పౌలు గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఇదిగో నేను నాటి తిని, నాటానంటే మొక్క తీసి చెట్టు నాటడం అని కాదు. పౌలు గారు ఆ కొరింథీ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త చెప్పినప్పుడు అనేకులు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీలాగే సంఘంలో చేర్చబడ్డారు. నాటింది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు నాటారు. సంఘంలో దేవుని ప్రజల్ని నాటారు. పౌలు గారు వెళ్ళిపోయి ఇంకో ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్తే నెక్స్ట్ అపోల్లో వచ్చారు. అపోల్లో వచ్చి ఆ సంఘాన్ని ఇంకా దేవుని ఉపదేశం చేత వాక్యాల ద్వారా బలపరుస్తూ వచ్చారు. అల్లంత మాత్రాన ఇక అపోల్లో సంబంధించిన వాళ్ళము అని చెప్పగలమా? లేదు. పౌలుకు సంబంధించిన వాళ్ళమా అని చెప్పగలమా? లేదు. సేవకులు తమ మీద తాము కట్టుకుంటే ప్రయోజనం లేదు. చాలా లోకంలో వాళ్ళ మీద సంఘాన్ని కట్టుకుంటారు, వాళ్ళ మీద. కానీ ఈ హోసన్న మినిస్ట్రీలో క్రీస్తు మీద సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా. అపోల్లో పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఎంతో మంది ఈ ప్రాంతంలో సేవ చేసి వెళ్ళారు. ఒకళ్ళ ద్వారానే ఈ పరిచయం ఎంతవరకు ఆశీర్వాదకరంగా జరిగిందంటే కాదు, ఒక్కొక్కళ్ళు. కానీ వృద్ధి కలుగజేసింది యేసుక్రీస్తు మాత్రమే. చెప్పండి. ఇలా ప్రయాసతో, శ్రమ ద్వారా కట్టబడిన సంఘం ఇది. ప్రయాసతో, కష్టంతో కట్టబడిన సంఘం. ఈ సంఘానికి కట్టబడి మీరు ఆత్మీయంగా ఎదుగుతూ పరిపూర్ణతలోకి వస్తూ ఉన్నప్పుడు శ్రమ కూడా ఎదురవుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వాక్యములో యేసుక్రీస్తు వారు తన శిష్యులు, చాలా మంది దేవుని ప్రజలు కూడా ఉన్నారు, కల్వారి శిలువలో శ్రమ అనుభవించబోయే సమయంలో నా సోదరులు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని అంటారు. ప్రభు మార్గంలో పరిపూర్ణతలోనికి రావాలని కోరుకుంటూ ఉన్నప్పుడు అటు వారికి శోధనలు వస్తాయి, సేవకులకు వస్తాయి, సంఘానికి కూడా వస్తాయి. యేసయ్య అంటాడు, నా సోదరులు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. యేసుక్రీస్తు ఉన్నప్పుడు గెత్సమని తోటలో ఒక శ్రమ, రాత్రి వేతంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, మీ చిత్తమైతే ఈ పాత్రని నా ఎత్తు నుండి తొలగించు. ఆయన చెమట కూడా రక్త బిందువులుగా కారి
ప్రియమైన వారలారా, శ్రమ కల్వారి శిలువలో ఇక పొందబోతున్నాను అని గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నారు యేసుప్రభు వారు. యేసయ్యని ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకి అమ్మి వేశాడు, తీసుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు కల్వారి శిలువలో మన కొరకే ప్రాణత్యాగం చేశారు, తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. శిష్యులు తమ వలల్ని మరలా తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఇక మమ్మల్ని నడిపించడానికి ఎవరు లేరు కదా, మాకు ఆలోచన చెప్పడానికి ఎవరు లేరు కదా అని వాళ్ళు మరలా తొట్టిల్లి వెనుకబడిపోతే పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానమవును గాక అని మాట్లాడారు. మరలా శిష్యులను బలపరిచాడు. 11 మంది శిష్యులు వెళ్ళి ఇంకా 70 మంది శిష్యులను చేసి వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ ఉంటే శ్రమ కలిగిందండి. అప్పుడు శిష్యులు మాట్లాడుకున్నారు, ఏమని, ఇదిగో మనమందరం ఒక చోట కూడుకుంటే మనము క్రీస్తుని గురించిన రాజ్య సువార్త ప్రకటించలేము, అందరూ చనిపోతే క్రీస్తుని గురించిన రాజ్య సువార్త ప్రకటించలేము అని 11 మంది శిష్యులు ఇంకా 70 మంది శిష్యులు కలిసి వాళ్ళు మాట్లాడుకొని శ్రమ కలిగినప్పుడు వేరే వేరే ప్రాంతాల్లో చెదిరిపోయారండి. దేవుని కృప వలన తోమ గారు ఆ చెదిరిపోయిన వాళ్ళలో తోమ మన దేశానికి వచ్చారు. ఆయన ద్వారా సువార్త మనకు కూడా అందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా సువార్త మనకు అందింది. కేరళ ప్రాంతానికి వచ్చారు. అక్కడ బ్రాహ్మిన్స్ ఉన్నారు, కులపిచ్చి మతపిచ్చి కలిగిన వాళ్ళు. వాళ్ళ మధ్యలో సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, నిజంగా యేసుక్రీస్తు దేవుడైతే ఒక మిరాకిల్ చేయి, అప్పుడు మేము నమ్ముతామన్నారు. సరే, బ్రాహ్మిన్స్ సూర్య నమస్కారం చేస్తారు. వాళ్ళు నీళ్లను తీసి నదిలో అలా పైకి విసిరేస్తారు. నువ్వు కూడా ఒక మిరాకిల్ చేయి, అప్పుడు మేము నమ్ముతామన్నారు. తోమా గారు నదిలో వెళ్ళి అలా నీళ్ళని అలా తీయగానే అంతవరకు గుంట పడిందండి. నీళ్ళని అలా విసిరివేయగానే కొంతసేపు అలాగే నిలిచిపోయాయి నీళ్లు. ఆ అద్భుతమైన క్రియ ద్వారా కేరళలో చాలా మంది బ్రాహ్మిన్స్ మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన క్రియ జరిగింది. అందుకే క్రిస్టియానిటీ చెన్నై, ఈ కేరళ, ఈ యొక్క సౌత్ రీజన్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. క్రీస్తు సువార్త ఇలా అనేక ప్రాంతాల్లో ప్రాకపోవటానికి కారణం ఏంటంటే శ్రమయే కారణం. శ్రమ కలిగింది అని చెప్పి ఆనాడు క్రీస్తును ప్రకటించడం మానుకున్నారా? మానలేదు. సంఘానికి కూడా శ్రమ కలిగింది. ప్రభుని ఆరాధిస్తున్న వాళ్ళను కూడా చిత్రవద చేసి హింసించి బాధ పెట్టారు. అప్పుడు కూడా దేవుని ప్రజలు తొట్టిల్లారా? తొట్టిల్లలేదు. ఈ మాసమంతా కూడా మీకు ఎదురయ్యే ప్రతి శ్రమల నుంచి నా దేవుడు విడుదల చేయగలగాక. తొట్టిల్లిపోయే పరిస్థితులు రాకుండా ఆ శ్రమ, కష్టం, నింద, అవమానాలు మీకు ఎదురవుతాయి. అయినా కూడా లోకంలో ఉన్నవారి కంటే మనలో ఉన్న యేసు గొప్పవాడు కాబట్టి ఒకవైపు మీరు ఆశీర్వదించబడుతూ ఉంటారు, ఇంకా నా దేవుడు ఆశీర్వదించగలగాక. మరొక వైపు శ్రమల గుండా దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. అయినా కూడా నా దేవుడు మీకు తోడై ఉండి జయ జీవితాన్ని మీకు అనుగ్రహించదురుగాక. జయ జీవితాన్ని అనుగ్రహించదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ కొన్ని మాటలను బట్టి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. విన్న ఈ మాటలను బట్టి అందరూ ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట వృత్త పాడేదా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట
సముద్రమైన అనుభవాల్లో
ఆ పిల్లలు మంచి స్తంభము నిలిచి ఉంటుంది. నేనైతే దేవుని ఎప్పుడైనా ఆలోచించారా? నా గురించి నేనేం సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నాను? మీకు మీరు ఆలోచించు. మనం మాట్లాడబోతున్నాను సెల్ఫ్ టెస్టిమనీ. మీ గురించి మీరు ఏం సాక్ష్యం చెప్పగలుగుతారు? కొంతమంది సంఘంలో ఒక మంచి సాక్ష్య జీవితాన్ని గ్రహించుకున్నాడు. ఇతరుల గురించి మాట్లాడటానికి బదులుగా నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో ఆలోచన ఎప్పుడైనా చేశారు. సొంత రక్షణ ఇంకా పరిశుద్ధుడా జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఇప్పుడు మన ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. మీ వాగ్దానం చేస్తున్నారు నాయన. జయించిన వారిని నా తండ్రి మందిరంలో స్తంభంగా చేస్తానని మీ వాగ్దానం ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చి స్థిరపరిచి మీరు ఆనందంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. ఈ సమయంలో స్తంభంగా ఉన్నట్లు మీ శరీరంలో ప్రభావాలను బలపరుచుకున్నందుకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. మా తండ్రి దావీదు నాశనకరమైన గుంటలో నుండి పైకి లేవనెత్తి బండ మీద నాకు ప్రతి పాదములను స్థిరపరిచి ఉన్నామని ప్రభు సెలవించుచున్నావు. ఆయన ప్రతి వారి పాదములు క్రీస్తుని బండలో స్థిరపరిచి క్రీస్తు ముఖ్యమైన మోగరాయగా కట్టబడినట్లు మీరు సహాయం చేయండి. ఆయన పురాణులను స్థిరంగా పెట్టుకొని ప్రభు బిడ్డల జీవితాలను కుటుంబాలను తమ బిడ్డల జీవితాలను కూడా మీ మీద కట్టబడినట్లు మీరు కృప చూపమని